హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఈరోజు స్పెషల్ చికెన్ స్ప్రింగ్ రోల్స్ అండి. స్నాక్స్ ఎప్పుడైనా వెరైటీగా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎంతో టేస్టీగా తింటారు, అలాగే హెల్తీ ఫుడ్ కూడా. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి 100 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి వేగనివ్వాలి. అంతేకాని తొందరగా వేగాలని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి. అలా చేయడం వల్ల పైన క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం చికెన్ వేగకుండా మెత్తగానే ఉంటుంది. ఇలా నాకైతే చికెన్ అంతా క్రిస్పీగా వేగడానికి 7 నిమిషాల టైం అయితే పట్టింది. ఇలా చికెన్ అంతా క్రిస్పీగా వేగిన తర్వాత పైనుండి కొంచెం కసూరిమెతిని కూడా వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చికెన్ అంతా క్రిస్పీగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు హోల్స్ ఉన్న గరిటెతో చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, 4 చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని వేసి పచ్చి వాసన పోయి బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక చివరిగా కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆలోపు మనం చికెన్ రోల్ షీట్స్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 500 గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకొని పైనుండి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక క్లాత్తో క్లోజ్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టీ స్పూన్ మైదాని వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి థిక్ పేస్ట్లా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత క్లాత్ని తీసి పిండిని మరొకసారి ఒత్తుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండి ముద్దలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని పలచటి చపాతీల్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా చపాతీలన్నింటినీ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి లైట్గా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసి చపాతీని వేసి కాల్చుకోండి. మరి ఎక్కువసేపు కాకుండా 1 నిమిషం పాటు అటు ఇటు 2 వైపులా కాల్చుకొని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే విధంగా మిగతా చపాతీలన్నింటినీ కూడా కాల్చుకొని పక్కన ఉంచుకోండి. ఇలా చపాతీలన్నింటినీ కాల్చుకున్న తర్వాత ఒకదానిపై మరొకటి అన్నింటినీ వేసి స్కేల్తో 4 వైపులా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పై కొన్ని వాటర్ని చల్లి కట్ చేసుకున్న చపాతీలన్నింటినీ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు ఎండిపోకుండా స్మూత్గా ఉండి మనం చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకోగా మిగిలిన పీస్లను వేస్ట్ చేయకుండా చిన్న చిన్న డైమండ్ షేప్లో కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం చల్లారిన తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న షీట్ని తీసుకొని ఒక కార్నర్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఈక్వల్ లైన్గా వేసి కార్నర్ని క్లోజ్ చేసుకోండి. అలాగే సైడ్లో ఉండే 2 కార్నర్స్ని కూడా క్లోజ్ చేసుకోండి.
ఇలా 3 వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక చుట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని అప్లై చేసి చూపించిన విధంగా చుట్టుకుంటే షేప్లో రెడీ అవుతుంది. ఇదే విధంగా మిగతావన్నీ కూడా రోల్లా చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక రోల్స్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే ఆయిల్ లోపలి వరకు చేరుకొని రోల్ మొత్తం ఫ్రై అవుతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసి అలాగే మిగతా రోల్ అన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే చికెన్ స్ప్రింగ్ రోల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.